చైనా, రష్యా, ఉక్రెయిన్, జర్మనీ ఇట్లాంటి దేశాల్లో ఏంటంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళు తమ జీవితంలో ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో సైన్యంలో పనిచేయాలి, ట్రైనింగ్ అవ్వాలి. అది నచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళు పర్మనెంట్ సైన్యపు ఉద్యోగాలు చేయొచ్చు అవకాశాలు ఇచ్చినప్పుడు. మిగతా టైంలో ఎందుకయ్యాయంటే వాళ్ళు ఒక పారామిలిటరీ టైప్, ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధం వస్తే కనుక వాళ్ళందరూ వచ్చి పని చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ యుద్ధం ఇప్పుడు పిలుస్తారు. అట్లాగా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కిందన అనమాట. వీళ్ళకి అన్ని రకాల ఆయుధాలను శిక్షణ ఇస్తారు. అయితే ఇదివరకటి రోజుల్లో యూత్ అట్లాగా తర్వాత సైన్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళట. ఇప్పుడున్న యూత్ అట్లా ఇష్టపడట్లేదట, రావట్లేదట. ఈవెన్ ఆ ట్రైనింగ్ అవ్వడానికి రమ్మంటే కూడా రావట్లేదట. ఏదో ఒక కారణం చెప్పి ఎగ్జామ్షన్ పొందుతున్నారట, అనారోగ్యం కారణాలు చూపెట్టేసి. కాదు అనడానికి లేదా, అవసరమైతే కోర్టులకు పోతున్నారు తల్లిదండ్రులతో సహా వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఇక పర్మనెంట్ సైన్యాన్నే పెంచుకోవాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా జర్మనీ తన సైన్యాన్ని 2,60,000 మందికి సంఖ్యను పెంచుకోవడానికి సిద్ధపడింది. అంటే జీతాలు ఇచ్చి సైన్యాన్ని పెట్టుకోవడానికి సిద్ధపడుతుంది.